అందరికీ నమస్కారం. ఈ రోజున వైసీపీ ప్రభుత్వం బురద చల్లేటువంటి విధానాలకు స్వస్తి పలకాలి. ఎందుకంటే మీ రాజకీయ సమాధి కట్టడానికి ఇంకా 43 డేస్ మాత్రమే ఉంది. ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో దేనిని కూడా పూర్తిగా సద్వినియోగం చేయలేదు. ప్రజలకు ఇచ్చిన మాటని తప్పారు. ఏ రోజునైతే 1వ తారీఖుని తెల్లవారుజామునే మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పారో ఇదే నెల ఇదే రోజున మరి పెన్షన్ ఇవ్వడానికి మరి మీకు ఆంతర్యం ఏమిటి? తెలుగుదేశం అడ్డుపడుతుంది అని ఈ తెలుగుదేశం వారే మీకు పెన్షన్ ఇవ్వద్దని చెప్పి అంటున్నారు అన్నది పచ్చి అబద్ధం. ఎలక్షన్ కమిషన్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలను సమాయత్తం చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం కార్యకర్తల మీద ఉంది. ఎందుకంటే అభాండం వేయటంలో సిద్ధహస్తులు ఈ జగన్ రెడ్డి. మరి ఎంతో పనికిమాలినటువంటి వ్యవస్థ అనేటువంటిది కొన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. పనికిమాలిన వ్యవస్థలు తెస్తానికి సిద్ధపడుతున్నాడు. పెన్షన్ విధానాన్ని మరి ముందే తెలియదా? ఈ రోజున డబ్బులు ఇవ్వడానికి వీరు ఆల్రెడీ మనకి 1వ తారీఖున ఇవ్వాల్సిన డబ్బులన్నింటినీ కూడా పక్కదారి పట్టించేశారు. ఈరోజు ఇవ్వడానికి డబ్బు లేదు. ఈ డబ్బు తన అవసరాల నిమిత్తం కొన్నిటికి కొంతమంది కాంట్రాక్టర్లకి అప్పచెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ప్రజా సంక్షేమం కోసమే కానీ మీ యొక్క సొంత పార్టీ పనుల కోసం మీ యొక్క వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకోవటం దాన్ని తొందరలోనే తొంగలో తొక్కుతాము. వాలంటీర్లకు అలాగే సచివాలయ సిబ్బందికి తెలుగుదేశం ఒకటే హామీ ఇచ్చింది, మీ భవిష్యత్తుకి మాది గ్యారంటీ. మీరు ఏమాత్రం కూడా రాజకీయ ఒత్తిళ్లకి లొంగకుండా మీరు స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసం అంకితం కండి. మీ వ్యవస్థని మేము ఇంకా బాగు చేసి మీ జీతభత్యాలు కూడా పెంచేటువంటి విధానం మేము అమలు చేస్తాము. మీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. మీ బాధ్యత రాబోయే మా తెలుగుదేశం జనసేన బాధ్యత అని చెప్పారు. ఇప్పటికీ కూడా వాలంటీర్లు అనేటువంటి వారు ఒక అపనమ్మకం మీద ఉన్నారు. మీరు ఏమాత్రం కూడా భయపడకుండా పోయిన నెల వరకు కూడా మీరు భయపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయింది కనుక మీ భవిష్యత్తుకి ఎలక్షన్ కమిషన్ గ్యారంటీ ఉంది. అలాగే రాబోయే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కనుక మీరు మాత్రం ఎలాంటి అపోహలకు పోకుండా ఇంతకాలం మీరు వారికి బానిసత్వంగా చేసినటువంటి చాకరీకి మరి వీడ్కోలు పలకండి. రేపు రాబోయేటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల కలయికలో వచ్చేటువంటి ప్రభుత్వం మిమ్మల్ని అందలం ఎక్కించి మీకు కావాల్సినటువంటి నిధులు మంజూరు చేసి ప్రజా సంక్షేమం కోసమే మిమ్మల్ని ఉపయోగించుకుంటారని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నారు. కనుక ప్రజలు ఎప్పుడు కూడా సన్నద్ధం కండి. ఎప్పుడైతే మనకి అన్యాయాలు జరుగుతున్నాయో వాటి మీద తిరుగుబాటు చేయండి. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది ఈ సిబ్బందితో ఈ యొక్క పెన్షన్లు ఇవ్వాలి అని మరి ఈ రోజున ఎవరు కూడా చెప్పడం లేదు. ఈ ప్రభుత్వం పోవాలి. మనకి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 పెంచి మేము అధికారంలోకి రాగానే మీకు అందజేస్తామని 1వ తారీఖునే పొద్దుటిపూట మీకు అందిస్తామని చంద్రబాబు గారు చెప్పారు. కనుక ఎవరు కూడా అపోహలు నమ్మద్దు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద అలాగే టీడీపీ మీద వేసినటువంటి నిందని ఇదే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది మొత్తము కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసేటువంటి సమయం వస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం. తెలుగుదేశాన్ని అధికారంలోకి తెద్దాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీల యొక్క సాకారమైనటువంటి కలయికని మరి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో ముందుకు తీసుకొద్దామని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా వాలంటరీ వ్యవస్థతో ఇంటింటికి పెన్షన్లు ఇప్పించడం అనేది జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థ ముసుగులో ఎన్ని తప్పులు, ఎన్ని ఘోరాలు, ఎన్ని పాపాలు చేస్తున్నారో వాళ్ళ చేతుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి తెలుసు. అదే పార్టీలో పనిచేసిన నేను కళ్ళ ప్రత్యక్షంగా చూసిన పరిస్థితిని చెప్తా ఉన్నా. ఏంటంటే సచివాలయం సిబ్బంది 1,35,000 మంది ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎన్నికల నిబంధనల నియమావళి ప్రకారంగా ఏదైతే హైకోర్టులు ఇచ్చినటువంటి
తీర్పు ప్రకారంగా మీరు అంతకుముందు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ ఇప్పుడు కొత్తగా వేసినటువంటి సిబ్బంది సచివాలయ సిబ్బంది కానీ 3 రోజుల్లో 4 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేసేయచ్చు డబ్బులు ఇవ్వటం అనేది పెన్షన్ అనేది. చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎన్నికలు వచ్చేటప్పటికి. ఆ నిబంధనల మేరకి డబ్బులు మనం ఇవ్వుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మనపై ఆధారపడుతుంది. కానీ అలా కాకుండా నెపం అంతా తెలుగుదేశం పార్టీ జనసేన మీద వేసేసి వీళ్ళిద్దరూ ఏదో అడ్డుకున్నట్టుగా మాట్లాడి తీసుకెళ్లాలనేది ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకనంటే ప్రత్యక్షంగా చెప్తా ఉన్నా నేను, తిరుపతి ఎన్నికల్లో జరిగినాయండి. ఎంత ఘోరాతి ఘోరం అంటే ఈ వాలంటరీ వ్యవస్థతో ఎంత పాపాలు అంటే కలియుగ దైవమైనటువంటి తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డుపై బట్టలు ఉడదీసి తిప్పిన పరిస్థితి మనం చూసాం. దానికి కారణం ఏమంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది తన క్రషర్లో ఉండేటువంటి 50 మంది ఇళ్లలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా తీసుకుని ఆ పేర్ల ద్వారా ఒక ఫేక్ కార్డు చుట్టించి ఓటర్ కార్డు చుట్టించి పక్క రాష్ట్రాల్లో పక్క నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరికీ తీసుకొచ్చి అక్కడ మెజార్టీ కోసం రాష్ట్రాన్ని చూపించడం కోసం ఎంత పాపం చేశాడంటే అందుట్లో ప్రత్యక్షంగా మేము చూసాం. ఇన్ఛార్జిగా 5 వార్డులకు ఇన్ఛార్జిగా నేను ఉన్నాను తిరుపతిలో. నిర్దాక్షిణ్యంగా కొన్ని వేల కార్డులు లక్షల కార్డులు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తిప్పి ఆ డబ్బులు పేర్లు తీసుకొచ్చే పేర్ల ద్వారా కార్డులు తీసుకొచ్చే కార్డుల ద్వారా ఓట్లు వేయించిన పరిస్థితి. దొంగ ఓట్లు ఆ ప్రజలతో పక్క వాళ్ళతో. అదే తిరుపతిలో ఉన్న నిజమైన ఓటర్లు వచ్చేటప్పటికి ఆ ఓటు వేసేసింది ఇక్కడ అతని పేరున ఉన్నట్టు ఓటు పడిపోయిందని తిప్పించిన పరిస్థితి. ఇంత నిస్సిగ్గుగా మెజార్టీ కోసం వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నడుపుకోవాలనే ఒక ట్రయల్ రన్ లాగా తిరుపతి ఎన్నికలు జరిగినాయి. అందుమీదటే ఐఏఎస్ ఆఫీస్ సస్పెండ్ అవ్వడం జరిగింది. ఆ పాపాలు తీయాలంటే పుట్టలు ఉన్నాయి. వీడియో తీసి క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంత నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని బట్టలోపడి తీసి తిరుపతిలో తిప్పినటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా అలా చేయాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తూనే ఏదైతే వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇవాళ ఆ దుర్మార్గాలని చేయాలని ఇంటింటికి తిప్పి ఇవాళ వాలంటీర్ వ్యవస్థకి పెన్షన్ రూపంలో ఓట్లు కొనే బాధ్యత కూడా వాళ్ళ ఎత్తున పెట్టి ఆ డబ్బులతో పాటు ఓట్లు కొనే బాధ్యత కూడా వాళ్ళ చేతులను పెట్టి అదేదో సర్వీస్ చేస్తున్న మోటివేషన్లో ఇంటింటికి తీసుకెళ్ళి ఓట్లు కొనడానికి డబ్బులు కూడా వాళ్ళ ద్వారా చేయాలని దుశ్చర్యలు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున కమిషన్ ఆ నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా ఈ వాలంటరీ వ్యవస్థ అనేది పాపాలు పుట్టగా తయారైంది. ఈ రాజకీయ నాయకులకి చేసే దుర్మార్గమైన చర్యలకి దీళ్ళని అడ్డం పెట్టుకుని చేయాలనే ఆలోచనతో ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కుట్రను ఎదుర్కోవడానికి ఎన్ని అవాస్తవాలైనా పడటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యవస్థ అనేది మంచి చేయడానికి ఉపయోగపడే చాట ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా. రేపు రాబోయే ప్రభుత్వం కూడా అలాగే సపోర్ట్ చేస్తుంది. కానీ దుర్మార్గమైన చర్యలు తీసుకోవటానికి అంటే ఓట్లు కొనటానికి, దొంగ ఓట్లు సృష్టించడానికి, పేక ఓట్లు సృష్టించడానికి, ఉన్న ఓట్లు మన్ని కాదనుకున్నాన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగించే విధానాన్నే మేము అడ్డుకుంటా ఉన్నాం తప్ప ఏ సర్వీస్ చేయడానికి కూడా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా అడ్డుకోదు. భవిష్యత్తులో కూడా ఇంతకన్నా మెరుగైన ఇందుట్లో ఉన్నట్టు లోగుల్సులన్నీ కూడా తీసేసి అప్రజాస్వామిక వెళ్ళే విధానాన్ని పక్కన పెట్టించి వారసు ఏదైతే నిజమైన సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలను పర్ఫెక్ట్గా ఇంటికి అందించడానికి రాబోయే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఈ దొంగ మాటలను ఎవరు కూడా నమ్మొద్దు, నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా డబ్బులు ఉంటే విద్యా జీవన కింద ఇచ్చిన పిల్లల డబ్బులు వేయాలి కదా. ఈ రోజుకి ఎవరికైనా సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారా? ఎవరికైనా ఒక సర్టిఫికేట్ వచ్చిందా? పిల్లలు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారు. బీటెక్ చదువుకున్న, ఎంటెక్ చదువుకున్న పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వడం, ఆస్తులు తాకట్టు పెట్టి వాళ్ళ నేను సర్టిఫికేట్లు తీసుకొచ్చిన సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళ కుటుంబ ఆస్తులు తాకట్టు పెట్టి ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు పక్కన జరుగుతూ ఉండగా డబ్బులు లేక అన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పని చేసినట్టు పరిస్థితి చూస్తుంటే ఈరోజు మళ్ళీ వాళ్ళ పెన్షన్ల గురించి ఏదో ప్రభుత్వాన్ని అడ్డుకున్నట్టుగా తెలుగుదేశం మీద గుడ్డకాల్సి మొఖానేయటం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజలకు అందించాలనుకుంటే సిన్సియర్గా ఇన్ని వ్యవస్థలు ఉన్నాయని చెప్తా ఉన్నాం. 135,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు కానీ లేదంటే ముందు IRO మరి స్థాయిలో ఉన్నట్టు పంచాయతీ సెక్రటరీల దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా పెట్టుకుని 2 రోజులు లేట్ అయినా సరే పరిపూర్ణంగా డబ్బులు ఉంటే ఖచ్చితంగా పెన్షన్లు అందించవచ్చని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడానికి కానీ, వికలాంగుల పెన్షన్ ఇవ్వడానికి కానీ, అలాగే ఇతంతుల పెన్షన్ ఇవ్వడానికి కానీ ఎంత కాలయాపన చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం ఈ రాష్ట్రంలో ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. అట్లాగే 135,000 మందికి మన పెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి రిలీజ్ చేసి ముందు పెన్షన్లు ఇమీడియట్లీగా ఇచ్చేసేయని చెప్తే వీళ్ళు కంప్లీట్ అబద్ధాలు అనమాట.
వీళ్ళ దగ్గర అసలు ఖజానాలో డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర ఏమీ లేకుండా వీళ్ళు ఊరికే బతుకుతూ ఉండి అందరినీ కూడా హేళన చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం వీళ్ళు ఆపుతున్నారు, వీళ్ళ వలన పెన్షన్లు ఆగినాయి అని చెప్పనేసి ఒక దుష్ప్రచారం వీళ్ళంతా రాష్ట్రం అంతా చేస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో కనుక ఇలా ప్రచారం చేస్తే ఈ వైసీపీ అనేది ఆల్రెడీ కాలగర్భంలో కలిసిపోయింది, మళ్ళీ రాబోయే కాలంలో కూడా అట్లాగే కాలగర్భంలో కలిసిపోద్దని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఇలా తీసుకుంటా ఉన్నాను. 63,44,000 పెన్షన్లు, అది ఓఏపీ అవ్వండి, వీడియో పెన్షన్లు అవ్వండి, సదరన్ సర్టిఫికేట్ పెన్షన్లు అవ్వండి, ఇవన్నీ మరి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వకూడదని చెప్పి ఒక నారమ్స్ పెట్టి వాళ్ళు ఎలక్షన్ రూల్స్కి వెళ్తుంటే అది ఆపేసేయమని ఒక సర్క్యులర్ జారీ చేయటం గవర్నమెంట్ దుర్మార్గం. 135,000 మంది ఒక మామూలుగా సచివాలయం సిబ్బందితో 1-2 రోజుల్లో పెన్షన్లు ఇచ్చేయవచ్చు. గతంలో కూడా పక్క రాష్ట్రంలో కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు రైతు బంధు ఇవ్వకొద్దని అలా ఆపినప్పుడు కూడా దాన్ని కూడా గవర్నమెంటు తప్పుడు ప్రచారం చేయటం జరిగింది. దానికి మూల్యం ప్రజలు నమ్మలేదు, మూల్యం చెల్లించుకోవడం జరిగింది. నేను కూడా ఏమంటున్నానంటే 63,44,000 ఓట్లు కుటుంబాలను ఓట్లు మార్చుకోవడం కోసం ఇది ఎత్తుగడ తప్ప, రాజకీయ ఎత్తుగడ తప్ప యాచివేళకి ఏమి కాదు. ఆసరా బట్టలు నొక్కారు, ఆరోగ్యశ్రీ బట్టలు నొక్కారు, ఈబీసీ బట్టలు నొక్కారు. ఇవన్నీ ఏది శుభ్రంగా డబ్బులు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీగా 18,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ గవర్నమెంటు నిర్ణయం తీసుకుని తెలుగుదేశం గవర్నమెంట్ మీద బురద జల్లకోకుండా మరి ప్రభుత్వం కార్యదర్శి జవహర్ రెడ్డి గారు, సీఈఓ గారు, మురళీరెడ్డి గారు, సచివాలయం సరిపో ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి సచివాలయం సిబ్బంది ద్వారా వెంటనే ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అసలు ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది కూడా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి గుడ్డ కావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పెన్షన్ విధానాన్ని చంద్రబాబు గారు మరింత బలోపేతం చేసి 2,000 రూపాయలు ఇచ్చారు. ఈనాడంటే వాలంటీర్లు ఇస్తున్నారు పెన్షన్లు. గతంలో మరి పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకుండా కూడా సకాలంలో అందిన రోజులు చాలా ఉన్నాయి. ఇవాళ పెన్షన్లు తెలుగుదేశం పార్టీ వారు ఆపేశారు, వాలంటీర్లతో ఇప్పించట్లేదనే దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానం చేశాడు. తొలి సంవత్సరం పెన్షన్ల మీదే పెడతాను 3,000 అని చెప్పాడు. అంచెలంచెలుగా పెంచుతూ చివరికి 5 సంవత్సరాలకు 3,000 చేశాడు. అవ్వాతాతలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరు మోసగారి పరిపాలన చేస్తున్నారో, ఎవరు స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్నారో. పెన్షన్లకు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పాలకులు కానీ ఎప్పుడూ అడ్డంకులు సృష్టించలేదు. కాబట్టి కావాలని దుర్మార్గపు చర్యతో జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలతో ఇవాళ పెన్షన్లు ఆలస్యం చేస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈనాడు ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏదైతే పెద్దవారు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో, వయోవృద్ధులు ఉన్నారో, వేసవి ఎండ తీవ్రత సచివాలయ సిబ్బందిని ఉపయోగించకుండా వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. అందుకనే పెద్దవారికి ఇంటి దగ్గరికి నేరుగా పెన్షన్ రావటం లేదు అని ఏదైతే చెబుతా ఉన్నారో వాళ్ళందరిది కూడా అవాస్తవం. వీళ్ళు చేసిన పని ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ ప్రభుత్వం రాదని, వాళ్ళందరికీ కూడా మార్చి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు దాదాపుగా 12,950 కోట్ల రూపాయలని సిఎఫ్ఎస్ఎం ద్వారా దుర్వినియోగం చేశారు. ఈ సిఎఫ్ఎస్ఎం విధానం ద్వారా ఏదైతే వాళ్ళ కాంట్రాక్టులు ఉన్నారో ఆ కాంట్రాక్టులందరూ కూడా డబ్బులు చెల్లించుకుని పేదవారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు సమయం పడుతుందని చెప్పి అంచెలంచెలుగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైన చర్య. పేదవారందరికీ తెలుసు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా నేరుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి నేరుగా 4,000 రూపాయలు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు.
దయచేసి అవ్వాతాతలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అంచెలంచెలుగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేసింది, 200 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలు చేసింది. పేదవాళ్ళందరికీ కూడా అండగా, కొడుకుగా, అన్నగా ఉండేది చంద్రబాబు నాయుడు. ఈసారికి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా భవిష్యత్తులో 5 సంవత్సరాలు నేరుగా ఇంటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది దుర్మార్గమైన చర్య. వాళ్ళ కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించుకుని పేదవారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలుగుదేశం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అవ్వాతాతలకు ఏదైతే పింఛన్ ఇస్తానని చెప్పి ఆ రోజు ఎక్కంగానే 3,000 రూపాయలు ఇస్తానని పెంచుకుంటూ పోతానని ఎక్కిన తొలి రోజునే మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరొకసారి పెన్షన్దారులకి మోసం చేస్తూ ఉన్నాడు. ఏదైతే తెల్లారుజామున 4 మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ పప్పం గడిపోవడం కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద నెప్పం పెట్టి మోసం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే పేద ప్రజలు కడుతున్న పన్ను రూపంలో కడుతున్నటువంటి ధనాన్ని జీతం రూపంలో ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ చేత ఇవ్వలేకపోతున్నాడు అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు ఆ పేదవారికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు, ఎండ తీవ్రత ఉంది, తక్షణమే పెన్షన్దారులని పెన్షన్ అందించాలి. అట్లాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి లాగా పెంచుకుంటూ పోతా అనే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే అదే మాటకి నిలబడి ఉంటారు. ఎందుకంటే 1,000 రూపాయలు పెన్షన్ని 2,000 చేస్తానన్నారు, ఖచ్చితంగా 2,000 చేసి ఇచ్చారు. అట్లాగే 4,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా నేరుగా మీ ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు గారు తీసుకుంటారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పేదవాళ్ళకి ఏదైతే అవ్వాతాతలని చెప్పే అవ్వాతాతలందరికీ కూడా ఖచ్చితంగా 1వ తారీఖులో లేకపోతే దీని మీద మేము నిశ్చయం చేస్తాం. నిన్న మొన్న సాక్షిలో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇది అందరూ చూసే ఉంటారు. ఈ యొక్క లేటుకు కారణం తెలుగుదేశం పార్టీ అవ్వ తాతలకు, అలాగే వయో వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షను మీరు ఇవ్వకుండా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని అబద్ధాల కోరులు ఎక్కువగా బాగా ప్రచారం చేస్తున్నారు. దీనన్నిటికీ కారణం వీళ్ళు కాంట్రాక్ట్ బిల్లులు, వీళ్ళ ప్రభుత్వం రాదు, వీళ్ళ అనుమాయులకి వెంటనే బిల్లులు చెల్లించండి, ఈ యొక్క పింఛన్దారులది వాడేసి దీన్ని తెలుగుదేశం మీదకు తోసేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాలతో వీళ్ళ దుష్ప్రచారం చేస్తున్నారు. అంతేకాని రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేక 3వ తారీఖు వాయిదా వేసుకున్న నిజాన్ని వీళ్ళకు నిర్భయంగా చెప్పలేరు. ఈ నిర్భయంగా చెప్పాలి అనే మాట వీళ్ళకి తెలియక ఏ విధంగా ఎన్ని అబద్ధాలు ఆడాలో ఆడి ఇవాళ 3వ తారీఖు వరకు వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఇక్కడ సిసిఎస్ ఇచ్చినటువంటి ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం రాష్ట్ర సచివాలయాల్లో ఉన్న 1,35,000 మందితో అలాగే ఇళ్ళకెళ్ళి అందరిని ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాలను కూడా కేర్ చేయకుండా, డబ్బులు లేవనే మాట చెప్పకుండా, ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇళ్ళకెళ్ళి ఇవ్వద్దు, సచివాలయానికి రమ్మనండి, అక్కడ ఇవ్వండి అని చెప్పేసి ఏదో నెపాల్ రాస్తున్నారు. దీన్ని ఎవరో నమ్మాల్సిన పని లేదు. రేపు ఈయనకి మళ్ళీ చంద్రబాబు గారు 2,000 ఇస్తే 3,000 ఇస్తానని మరీ పంచుకుంటా వెళ్తానని చెప్పినటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు గారు. రానున్న రోజుల్లో రేపు ఎలక్షన్ అవగానే అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పి మరీ తెలియజేస్తూ ఈ యొక్క సాక్షి టీవీ చెప్పేది, ఈ యొక్క వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాట ఎవరు నమ్మొద్దని చెప్పి మరీ తెలియజేస్తారు.